సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. మరి ఈరోజు మీకు ఒక 30 అంశాలు చెప్పి దేని కొరకు ప్రార్థించాలి, వాట్ వీ షుడ్ ప్రే ఫార్. మనం దేని కొరకు ప్రార్థించాలి, మనం ఏమేమో అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఒక 30 ప్రధానమైన అంశాలు చెప్పి నేను ముగిస్తాను. యంగ్ పీపుల్, మన సంఘం ఎప్పుడు కూడా యవనస్తులను ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. ఇలాంటి ప్రార్థన సమావేశంలో వారికి అవకాశం ఇస్తూ మరి వారు కూడా నలుగురు తెలియాలని, సేవ చేయడానికి ఇంకా ఆసక్తి, ఆవేశం, అభిషేకం పొందుకోవాలనే ఆశతో మనం ఆహ్వానిస్తాం. నేను ఒకసారి ఇలా ఆల్ నైట్ జరుగుతుంటే కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారిని ఆహ్వానించినాను. అంతవరకు వారి దగ్గర ఆల్ నైట్లు లేవు. నా పక్కన కూర్చున్నాడు దైవజనుడు. నేను అన్నాను, మాకైతే స్థలం లేదు, దర్శనం ఉంది. మీకు దర్శనం ఉంది, స్థలం ఉంది, కాబట్టి మీరెందుకు ఆల్ నైట్ ఆరంభించకూడదని అడిగినాను. అబ్బో, ఇది చాలా కష్టమైన పని, అయినా ఇంత జనం ఎలాగొచ్చినారు అని నన్ను అడిగినాడు. నేను అన్నాను, మీరు స్టార్ట్ చేయండి, లక్షలు వస్తారు మీ దగ్గర అని చెప్పినాను. అలాగే జరిగింది. అప్పటి నుండి దాదాపు 30 కల్వరి టెంపుల్స్ ఉన్నాయి. ఆ కల్వరి టెంపుల్, ప్రతి కల్వరి టెంపుల్లో ప్రతి నెల ఆల్ నైట్ జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. నాకు సంతోషం ఏంటంటే ఆ అగ్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళినాను. సతీష్ కుమార్ గారు నాతో ఒక మాట అన్నారు. నేను అన్నాను, అంటే నాకు చాలా సుపరిచితులు. నేను అన్నాను, సతీష్, నేను గొప్ప ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఐ వాంట్ టు సీ ఎ గ్రేట్ రివైవల్, అందుకే ప్రార్థనలను ప్రోత్సహిస్తున్నాను అన్నప్పుడు, ఆల్రెడీ ఆరంభమైంది అక్క అంటాడు నన్ను. మీ UPF నుండి ఆల్రెడీ ఆరంభమైంది అన్నాడు. అదేంటి ఆరంభమైంది అన్నావు అంటే, ఆల్ నైట్లు ఆరంభమైంది, వ్యాపించింది. 40 రోజులు ఆరంభమైంది, వ్యాపించింది. ఉదయకాలం ఆరంభమైంది, వ్యాపించింది. ఈ ఉద్యమం ఆల్రెడీ మీ సంఘం నుండి వ్యాపించింది అన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నాకు నిజంగా దైవజనుడు చెప్పినప్పుడు నాకు నిజమే కదా, ఇంత ప్రయాసపడుతున్నావు ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ అందుకుంటున్నారు జనాలు. అందుకొరకు దేవుని వందనాలు. మొదటి పాయింట్, మీకు ఈ పాయింట్స్ అన్నీ దొరుకుతుంది, బుక్ స్టాల్లో ఉంటుందని తెలియజేస్తున్నాను. అది 30 పాయింట్స్ మీ బైబిల్లో ఉంటే మీరు ప్రతిరోజు ప్రార్థన చేయగలరు. 1, మన ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, దేవా నేను ఏ పని చేసినా కానీ నీ నామము ఘనపరచబడాలి. గాడ్స్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్ ఇన్ ఎవ్రీ ప్రేయర్, ఇన్ ఎవ్రీ వర్క్ దట్ యూ డూ. దేవుని నామం మహిమార్థమే మనల్ని సృజించినాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేసినా కానీ ప్రభు నామం మహిమార్థం చేయాలి. 2వది, దేవుని రాజ్యం కట్టబడాలని ప్రార్థించాలి. దేవా నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థిస్తాం కదా, దేవుని రాజ్యం కట్టబడాలని మనం ప్రార్థించాలి. మనం చేసే ప్రతి ప్రయాసం దేవుని రాజ్యము వ్యాపించడానికి, అది మర్చిపోవద్దు. 3వది, దేవుని సువార్త లోకమంతటా వ్యాపించాలని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త నీ మట్టుకు, నీ కుటుంబం మట్టుకు కాదు, సర్వలోకానికి నువ్వేమందించాలి, సువార్త ప్రకటింపబడాలి. నీవు ప్రకటించలేకుంటే ప్రకటించేవాడిని పంపాలంటున్నాడు. ప్రకటించే వ్యక్తుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలని అర్థం. 4వది, మరి
పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేయాలి. అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానము, అంత్య దినములందు నా ఆత్మను సర్వ జనుల మీద నేను కుమ్మరిస్తాను. ఆ వాగ్దానం నెరవేరాల్సి ఉంది. కాబట్టి మన ప్రార్థనలో ఆ పాయింట్ మర్చిపోవద్దు. ఈరోజు కూడా నేను ఉదయం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, దేవా నువ్వు దాసుల మీద దాసురాండ్ల మీద కుమ్మరిస్తానన్నావు నీ ఆత్మను. కేవలం పురుషుల మీద కాదు, దాసుల మీద దాసురాండ్ల మీద కుమ్మరిస్తానన్నావు. చప్పలతో దేవుని స్తుతిద్దామా? అంత్యదినములందు ఏ భేదము లేకుండా సర్వజనుల మీద తన ఆత్మను కుమ్మరింపబోతున్నాడు. దేవునికి వందనాలు. 5వది, మరి గొప్ప ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటిల్ యూ సీ ఏ గ్రేట్ రివైవల్. వాట్ ఈజ్ రివైవల్? ఏంటి ఉద్యమం అంటే? ఉద్యమం అంటే మారు మనసు. పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి దేవుని తట్టు తిరగడమే ఉద్యమం. చచ్చిన ఒక వ్యక్తి క్రీస్తుతో కూడా బ్రతకడమే ఉద్యమం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనం క్రీస్తుతో కూడా నూతన జీవితాన్ని పొందుతున్నాం. మనం పొందినాము, ప్రతి ఒక్కరు పొందాలని తీక్షణమైన కోరిక, అదే ఉద్యమం. మరి ఆ ఉద్యమం చూడాలని నువ్వు ప్రార్థించాలి. తర్వాత 6వది, న్యాయం జరగాలని ఎప్పుడు ప్రార్థించాలి. నేను ఇప్పుడు కూడా ప్రార్థిస్తున్నాను. దైవజనుడి దేహం పోస్ట్మార్టం చేసినారు. చాలామంది దైవ సేవకులు, పాస్టర్లు నేల మీద మోకరించి చేతులు ఆకాశం తట్టెత్తి వారు ప్రార్థన రోదన చేస్తున్నారు. ఏమంటే, దేవా మాకు న్యాయం చేయవా, మాకు న్యాయం చేయండి, మాకు జవాబు దయచేయండి, ఇది ఎలా జరిగింది మాకు తెలవాలి, మాకు న్యాయం కావాలి అని ప్రార్థన చేస్తున్నారు. న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? గట్టిగా చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరనే న్యాయం దొరుకుతుంది. ఈ లోకంలో నీకు న్యాయం దొరకదు. ఈ లోకంలో నీకు అన్యాయం కలుగుతుంది. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీకు న్యాయం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు అంటాం. ఆయన కూర్చునే సింహాసనానికి ఆ ఆధారములు, ఆ కాళ్ళు, దాని పేరు నీతి న్యాయం. సత్యం భూమి నుండి మొలకెత్తాలి. హల్లెలూయా. సత్యాన్ని కప్పిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎంత మోసం, ఎంత టక్కరితనం, ఉన్నది లేనట్టు పూడ్చిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు. కానీ దేవుని బిడ్డలకు న్యాయం జరగాలని ప్రార్థన చేయాలి. సత్యం భూమి నుండి ఏం చేయాలి? మొలకెత్తాలి. అది ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో కొందరు అన్యాయం, భార్యాభర్తల మధ్యలో అన్యాయం, పిల్లలకు అన్యాయం, ఎంత అన్యాయం, ఉద్యోగస్థలంలో అన్యాయం, పక్షపాతం, ఇవన్నీ పోవాలంటే మనం ప్రార్థన చేయాలి. 7వది, పాపులు రక్షింపబడాలని ప్రార్థించాలి. వెనుకంజ వేసిన విశ్వాసులు తిరిగి ముందుకు రావాలని ప్రార్థించాలి. బ్యాక్ స్లిడన్ బిలీవర్స్ షుడ్ రిపెంట్ అండ్ కమ్ ఫార్వర్డ్. పాపులు, అవిశ్వాసులు మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. 8, దేవుని వాక్యము ధైర్యంగా ప్రకటింపబడాలని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారి పోస్టులు నేను చూసినాను. ఎందుకంటే ఇంతకుముందు అంత టైం తీసుకొని చూసినాను. ఈరోజు చాలా మట్టుకు గడిపినాను. ఎంత అద్భుతమైన మాటలు, ఆ రీల్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ, ఆ మెసేజెస్ కానీ, ధన్ ధన్ అని ఆ స్టెన్ గన్ నుండి రిలీజ్ అయినట్టుంది మాటలు. దేవా ఎంత అభిషేకం. మరి ఇలాగ వాక్యం ప్రకటించే వారిని లేవనెత్తమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విస్తారంగా వెదజల్లబడాలి. వాక్యం ద్వారానే విశ్వాసం. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వాక్యమే వినకుంటే విశ్వాసం ఎలాగు? ఆ విశ్వాసమే లేకుంటే రక్షణ ఎలాగు? రక్షణ లేకుంటే నిత్య జీవం ఎలాగు? కాబట్టి విస్తారంగా దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటింపబడాలి. ధైర్యం కావాలి కదా దేవుని వాక్యం ప్రకటించాలి. ఈరోజు మా బంధువుల్లో ఒకరు అడిగినారు, చాలా క్లోజ్ బంధువు, ఏంటి ఇంత ధైర్యం నీకు ఈ రాత్రి పోయి వాక్యం ప్రకటించాలి అని. నాకేంటి, ప్రభు నన్ను పిలుచుకున్నాడు, దర్శనం ఇచ్చినాడు, ప్రభు కొరకు జీవిస్తా, ప్రభు కొరకు మరణిస్తానని చెప్పినాను. దేవుని స్తోత్రం. నాకేం భయం లేదు. సచ్ ఎ గ్రేట్ ఆనర్ టు డై ఫర్ ద లార్డ్. క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి, హత సాక్షిగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత భయపడే ఆత్మ మనకు ఇయ్యలేదు దేవుడు. పిరికితనం గల ఆత్మ కాదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడట. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక ఆనాడు అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మీరు చూస్తే
ఎంత పోరాటం దైవ సేవకులు ఎదుర్కొంటున్నారు. చావో రేవో వాక్యం ప్రకటిస్తే చంపేస్తామంటే సంఘము వారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. వారు ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. అప్పుడు వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బహుధైర్యంగా దేవుని వాక్యం ప్రకటించినారంట. వారు భయపడలేదా? వారికి శిలువ దగ్గర ఉండడానికి ధైర్యం చాలలేదు. కానీ ఎప్పుడైతే వారు మేడగది అనుభవం 120 మంది పరిశుద్ధాత్మ శక్తి కొరకు వారు అడిగి పొందుకున్నారో, పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత వారి జీవితాలు మారిపోయింది. వారు చావడానికి సిద్ధంగా ఉన్నారు. వారు భయపడలేదు. దేవుని వాక్యం బహుధైర్యంగా ప్రకటించినారట. సంఘం ప్రార్థిస్తూ ఉన్నాం. తర్వాత 9 సూచక్రియలు అద్భుతములు జరగాలని ప్రార్థించాలట సంఘం. దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు సూచక్రియలు జరగాలి. ఆదిమ సంఘములో జరిగింది. అప్పుడు దేవుని వాక్యం విస్తారంగా ప్రబలిపోయిందండి. మరి సంఘం ప్రార్థించాలి కదా, సంఘ బాధ్యత కదా అది. దేవా, మా దైవజనురాలు వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని అద్భుతముల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా వాక్యాన్ని నువ్వేం చేయి, స్థిరపరచు అని ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. 10 ఐక్యత కొరకు ప్రార్థించాలి. ఐక్యత ఎక్కడ లోపించినా నష్టమే. ఐక్యత ఇంటి నుండే ఆరంభించాలి. యూనిటీ, చారిటీ, ఎవ్రీ గుడ్ థింగ్ షుడ్ స్ప్రింగ్ అప్ ఫ్రమ్ హోమ్. కుటుంబంలో ఐక్యత లేనిది సమాజంలో ఐక్యత ఎలా తెస్తాం? ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడాలి, ప్రార్థించాలి. ప్రభువా, కుటుంబంలో ఐక్యత, మా సంఘంలో కూడా నువ్వేమనిపించాలి? ఐక్యత లేని దగ్గర సాతానుడు తాండవం ఆడతాడు. పాము ఎలాగో పడగ విప్పి ఆడుతుందో, నాట్యం ఆడుతుందో, అలాగూ సాతానుడు ఐక్యత లేని సంఘాల్లో విజృంభిస్తూ ఉంటాడు. దైవ కార్యాలన్నీ నశింపజేస్తాడు. కాబట్టి యూనిటీ ఇన్ చర్చ్, సంఘ ఐక్యత కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. 11 చీకటి శక్తులు ఎప్పుడు కూడా వెలుగు కార్యాలను పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్. అందుకే పౌలు అంటాడు, మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం, దుష్ట శక్తులతో పోరాడుతున్నాం. ప్రతి ఒక్కరు పోరాడతాం, తెలిసి తెలియకే పోరాడతాం. భయం వస్తుంది, వెంటనే యేసు రక్తం జయమంట, పోరాడినాం అనమాట, గెలిచినాం అనమాట. దేవునికి స్తోత్రం. నీకు ఆందోళన కలిగితే మోకరించి ప్రార్థన చేస్తావు. యేసు నామం ద్వారా నువ్వేం చేసినావు? జయించినావు. నీకు జబ్బు వచ్చింది, ప్రభువాని నీవు దేవునితో చూస్తావు, ఒక వాగ్దానం వల్లిస్తావు. నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, నువ్వు కార్చిన రక్తం ద్వారా నాకు విడుదల అంటే విడుదల కలిగిపోయింది. దేవునికి స్తోత్రం. అంధకార సంబంధులకు, లోకనాథులతో, దుష్ట శక్తులతో, చీకటి శక్తులతో నిరంతరం విశ్వాసికి పోరాటం ఉంటుంది. కాబట్టి ఈ చీకటి శక్తుల మీద నీకు విడుదల కావాలని, స్వాతంత్రం కావాలి, నువ్వు వాటిని అణిచివేయాలని, ఆ శక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మరి 12 అనేకమైన వర్తమానాలు మనం వింటాం దైవ సేవకులు అందిస్తుంటే. మనం ఏమంటామంటే, పాస్టర్ గారు చాలా బాగుండింది మీ ప్రసంగం, చాలా బాగుండింది అంటావు. కానీ ఆ పాస్టర్ గారికి పాపం ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయాలి. దట్స్ హౌ యూ పే యువర్ రెస్పెక్ట్స్ ఫర్ ద గాడ్ సర్వెంట్. ప్రే ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద పాస్టర్స్. మీ పైన నాయకులు మీకు బోధిస్తున్నారు, మరి వారికి ఎన్నో అవసరతలు ఉంటుంది. మీ అవసరతలన్నిటి కొరకు వారు ప్రార్థిస్తున్నారు కదా, వారికి ఉన్న అవసరతల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారికి ఇచ్చిన పిల్లల కొరకు తప్పకుండా సంఘం ప్రార్థన చేయాలి. 13 సంఘము నడిపించబడాలంటే అది చాలా కష్టమైన పని. అది లోకరీతిగా ఉన్న జ్ఞానంతో కాదు. అందుకే నాయకులకు దేవుని జ్ఞానం కావాలి. సంఘం నడపాలంటే ఎవరి జ్ఞానం కావాలి? అది పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానమా? దేవుడు జ్ఞానం ఇచ్చి నిలబెడతాడు సంఘానికి నాయకుడిగా, కాపరిగా, అధ్యక్షుడిగా. అప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. లోకరీతిగా ఉన్న జ్ఞానము దయ్యముల జ్ఞానం అని యాకోబు తన పత్రికలు అంటున్నాడు. లోకరీతిగా ఉన్న జ్ఞానం కాదు, పైనుండి వచ్చే జ్ఞానం, విజ్డమ్ ఫ్రమ్ అబవ్. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుంటే వాడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి.
ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడు. చప్పట్లు కట్టి కొడదాం దేవుని స్తోత్రం. జ్ఞానము దేవునిది, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నది. అది నీవు అడగాలి, నాయకుల కొరకు అడగాలి. సంఘాలు ఎందుకు పోట్లాడుతున్నాయి, ఎందుకు ఇన్ని డివిజన్స్ సంఘంలో? సంఘానికి ఎంత గొప్ప బాధ్యతలు దేవుడిచ్చినాడు, ఎంత గొప్ప దర్శనం ఇచ్చినాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని వాక్యంలో ఉన్నది. ఆ సంఘం కొరకు నాయకులు తగులాడుతున్నారు, మనస్పర్ధనలు, కయ్యాలు, కలహాలు. ఎందుకు ఆత్మల భారం లేదు నాయకుల కంటే? సంఘము నాయకుల కొరకు ప్రార్థన చేయడము లేదు. ఒప్పుకుంటారా ఈ మాట? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి. యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఇనఫ్ ఫర్ ద చర్చ్ లీడర్షిప్. అందుకే ఇన్ని కయ్యాలు, ఇన్ని పార్టీలు, ఇన్ని గొడవలు. అది బాధ్యత. సంఘము, క్రీస్తు శరీరం అనబడే సంఘానికి ఉన్న బాధ్యత అది. సంఘ నాయకుల కొరకు ప్రార్థించడం, కమిటీ వారందరి కొరకు పేరు పెట్టి ప్రార్థించాలి, పాస్టర్ల కొరకు ప్రార్థించాలి, డీకన్స్ కొరకు ప్రార్థించాలి, విశ్వాసులు, నీకు గుర్తొచ్చిన విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే 16 పాయింట్, ప్రే ఫర్ హెల్ప్లెస్ పీపుల్ అండ్ సపోర్టర్స్. పనివారి కొరకు, సహాయకుల కొరకు ప్రార్థించాలి. చాలామంది వారు కానుకలు అర్పిస్తారు సంఘానికి. కానుకలంటే ఇప్పుడు కూడా నేను వణికిపోతాను. ఎవరన్నా తెచ్చి ఏదైనా డబ్బు ఇస్తే ఐ లిటరల్లీ షివర్. ఎందుకంటే వాళ్ళ రక్తం సొమ్మిది, వాళ్ళు రక్తము చెమటగా మార్చి నా చేతికి ఇచ్చినారు. దేవా, ఇది నేను ఒక్క పైసా దీనిలో ముట్టొద్దు, నేను తీసి అది దేవుని సేవ కొరకు వాడాలనే భయం చాలా ఇచ్చినాడు దేవుడు నాకు. ఆ ఇచ్చిన వారందరి కొరకు తీసుకున్న వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా దగ్గర ఆ ఎంటీ కవర్స్ వస్తాయి, ఫుల్ కవర్స్ అది కమిటీ వాళ్ళందరూ లెక్క పెట్టుకొని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. కానీ నేనంటాను, నాకు ఎంటీ కవర్స్ ఇవ్వండి, ఎందుకంటే వారి పేర్లన్నీ నా చేతికి వస్తుంది కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. ఆ కవర్లు పట్టుకొని ప్రార్థన చేస్తాను తప్పకుండా. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారి కష్టార్జితాన్ని తెచ్చి సంఘానికి ఇచ్చినారు. ఐ హ్యావ్ ఎ డ్యూటీ టు ప్రే ఫర్ దెమ్. అలాగూ కాపర్లు గమనించాల్సిన పని, నీకు ఎవరెవరైతే ఆర్థికంగా సహాయపడుతున్నారో డబ్బులు ఊరికే రావు. మనం అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం కదా, డబ్బులు ఊరికే రావు అంటాడు ఆయన. ఎవరైనా మీకు ఇవన్నీ బాగా తరువుగా తెలుసు. డబ్బులు ఊరికే రావు అంటాడు. డబ్బులు రావాలంటే కష్టపడాలి కదా. ఆ కష్టార్జితంలో దశంభాగం తెచ్చి మనకిస్తే మనం ఎంత జాగ్రత్తగా వాడాలి. వారి కొరకు ప్రార్థన చేసే బాధ్యత ఉన్నది, అది మర్చిపోకూడదు. మరి 17, దేవుని చిత్తము ఎరుగులాగున ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో, సంఘం విషయంలోనైనా, నీ కుటుంబ విషయంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, సీక్ ద విల్ ఆఫ్ గాడ్. అది నేను పర్టికులర్ అబౌట్ దట్. భక్సింగ్ గారి పుస్తకం చిన్నతనంలో చదివినాను. భక్సింగ్ గారు ఒక హెయిర్ కటింగ్ సాలూన్ పోవాలంటే కూడా హీ విల్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్ అంట. నేను అప్పుడు నవ్వుకున్నాను, ఇదేం భక్తుడబ్బా, ఇదంతా టకటకటగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. దాని కొరకు కూడా నేను ఇప్పుడు హెయిర్ కటింగ్ సాలూన్ పోవాలన్నా, ఈరోజు నాకు హెయిర్ కటింగ్ కావాలన్నా, ఇది దేవుని చిత్తమని కనుక్కున్న తర్వాతనే అడిగేస్తాడట. అయితే ఆయన సాక్ష్యం చదివినాను. ఒకరోజు సిద్ధపడినాడంట హెయిర్ కటింగ్ సాలూన్ పోవడానికి. దేవుడు అన్నాడట వద్దని. అయ్యో, ఈరోజే నాకు సమయం దొరికింది, మరి ఈరోజు ఎందుకు వద్దు అంటున్నావు ప్రభు అని. లేదు, రేపు బొమ్మన్నాడట. సరే, మరుసటి రోజు భక్సింగ్ గారు వెళ్తే అక్కడ ఒక పాపికి సువార్త చెప్తే ఆ పాపి రక్షణ పొంది కాపరైపోయినాడట. దేవుని స్తోత్రం. అంటే ఈ బికేమ్ పాస్టర్ అంట, దేవుని సేవకునిగా తయారైపోయినాడు. భక్సింగ్ గారితో ఉన్న పరిచయం ద్వారా, వాక్కుల ద్వారా, వాక్యం ద్వారా రక్షణ పొంది, బాప్తిసం పొంది, తర్వాత దేవుని సువార్తకు ఆకర్షితుడై సేవకుడైపోయినాడు. చూసినారా, దేవుని చిత్తం వెతికి చేస్తే ఎంత శుభం కలుగుతుంది. దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేస్తారు, పెళ్లి పెటాకులు అవుతుంది. దేవుని చిత్తం లేకుండా భూమి కొంటారు, భూమి ఎవడో వచ్చి స్వాధీనం చేసుకుంటాడు. దేవుని చిత్తం లేకుండా డాక్టర్ల వెంబడి పడతారు, రాంగ్ డయాగ్నోస్ చేసి మందు వికటించి తొందరగా వెళ్ళిపోతారు. చూడండి, ఇవన్నీ జరుగుతుంది ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని వెతుకుతలేవు. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని చిత్తము జరిగించడానికి ప్రార్థన చేయాలి. మరి క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. 18,
ఇవన్నీ సమకూర్చి ఒక చిన్న పుస్తకంలో తయారు చేసి స్టాల్లో పెట్టాను, మీరు తీసుకోవచ్చు. అది క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలి. చాలామందికి అర్థం కాదు యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ అర్థం చేసుకుంటే నువ్వు గాలిలో తేలియాడుతావు. నన్ను అడిగితే భూమి మీద నీ పాదాలు ఇక ఉండవు. ఆ క్రీస్తు ప్రేమ యొక్క పొడుగు, లోతు, వెడల్పు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది. ప్రతిరోజు నేను అడుగుతున్నాను, నేను ఉదయం లేచి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ నిమిత్తం ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు ఒకసారి చేతులు చూపెట్టండి. చాలామంది ఉన్నారు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది, నన్ను మార్చేసింది కదా ప్రభువా నీ ప్రేమ. ఎప్పుడు ముందు ఎలాగ ఉంటేనే ఇప్పుడు ఎలా మార్చినావు. అందుకే సౌలు పౌలుగా మారినాక కొరింథీలో రాస్తూ అంటాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఈరోజు నేను కడప దైవజనుడు ఉన్నాడు కదా, TDS ప్రసన్న కుమార్ గారు, ఆయన షార్ట్ విన్నాను. ఆయన సేవలోనే రక్షణ పొందినాడంట ప్రవీణ్ కుమార్ పగడాల. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన సేవలు, ఆయన సంఘ విశ్వాసట. వాళ్ళ తల్లి వచ్చేదంట చిన్న బాబుని తీసుకొని. పాస్టర్ గారు ఎప్పుడు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేదంట. బహుమొండివాడంట. యవన కాలంలో చాలా ఏడిపించినాడంట. చాలా మొండి పనులు చేసేదంట. కానీ ఎప్పుడైతే ఆ పరిచర్య ద్వారా రక్షణ పొందినాడో, నేను నార్త్ ఇండియాకు వెళ్తాను, అక్కడ సేవ చేస్తాను. దాదాపు 10 సంవత్సరాల పైగా నార్త్ ఇండియాలో సేవ చేసినాడంట. దేవునికి స్తోత్రం. కఠినమైన శ్రమలు అనుభవించినాడంట ప్రవీణ్ కుమార్ గారు. తర్వాత దేవుడు అతన్ని జ్ఞానంతో నింపినాడు. మరి ఇంకా తదితర పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథం, ఇతర పుస్తకాలు చదివి లోతైన అనుభవంలోకి దేవుడు నడిపించినాడు. మరి క్రీస్తు ప్రేమ అంత గొప్పది అని మనం గమనించాలి. తర్వాత 18 చెప్తున్నాను ఇప్పుడు. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి ఉన్న శక్తి కొరకు ప్రార్థన చేయాలి. 19 చెప్తాను. ఈ చిన్న పుస్తకం మీకు బైబిల్లో ఉంటే చాలా అనుగుణంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. 19 జీవంతో కూడిన నిరీక్షణ యొక్క లోతైన అనుభవం కొరకు ప్రార్థించాలి. లోతైన అనుభవం కొరకు ప్రార్థించాలి. లోతైన కార్యాల కొరకు కూడా దేవుణ్ణి అడగాలి. రహస్యములు దేవునికి చెందినవి, మర్మములు దేవునికి చెందినవి. దేవుడు నీకు ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలు తెలియజేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ పుస్తకం పట్టుకొని. నేను అలా చేస్తాను. నాకు తెలుసు దేవుడు గొప్ప కార్యాలు నాకు బయలుపరుస్తాడనే విశ్వాసం నాకున్నది. ఈ పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. నేను అడుగుతాను దేవుణ్ణి, నేనా ఈ గ్రంథంలో ఉన్న గొప్ప కార్యాలు నాకు బయలుపరిచి నా కన్నులు తెరువు, నేను చూడాలి. దేవుడు తప్పకుండా నీకు తన రహస్యములను, మర్మములను ఆయన బయలుపరుస్తాడు. అది 19వ పాయింట్. 20 చూడండి. విశ్వాసంలో ఉన్న దైవశక్తి ప్రతి ఒక్కరూ గ్రహించేలా ప్రార్థించాడు. మన లోపల దేవుడు గొప్ప శక్తి పెట్టినాడు. కానీ ఆ శక్తి నువ్వు గ్రహించకుంటే లాభమేంటి? నీలో గొప్ప శక్తి ఉన్నది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆరాధిస్తున్నావు, నీవు వాక్యం చదువుతున్నావు. ఇవన్నీ ఎక్కడికి పోవు. దట్ టర్న్స్ ఇంటు యువర్ పవర్ అన్నమాట. కానీ ఉన్నదని తెలియాలి కదా నీకు. అందుకే ప్రతిరోజు 5 కార్యాల కొరకు నేను అడుగుతాను. నాకు ఈ శిలువ శక్తి నాకు బయలుపరిచి, ఇంకా బయలుపరిచి, పునరుద్ధాన శక్తి ఇంకా బయలుపరిచి, పరిశుద్ధాత్మ శక్తి ఇంకా బయలుపరిచి, యేసు నామం యొక్క శక్తి ఇంకా బయలుపరిచి, వాక్యంలో ఉన్న శక్తి ఇంకా బయలుపరిచి అని అడుగుతాను. హల్లెలూయా. ఎన్ని కార్యాలు అడుగుతాను? 5. చెప్పమంటే చెప్తారా మీరు? చెప్పండి. శిలువ శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఇంకా యేసు నామంలోని శక్తి, యేసు వాక్యంలోని శక్తి. హల్లెలూయా. అంటే టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. నేను ప్రార్థన చేస్తాను, అణువున నింపునైనా ఎవరైనా నన్ను తాకితే చాలా రోగం వెళ్ళిపోవాలి, ఇట్లా అనగానే దయ్యం పడిపోవాలా అని ప్రార్థన చేస్తాను నేను ఎప్పుడు. అవును, ఇంకా నేను చాలా చూసేది ఉంది, ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఇంత గొప్ప శక్తిని నీవు తక్కువ అంచనా వేయకూడదు. 21 ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్. అది చాలా ముఖ్యమైన ప్రార్థన. ప్రార్థనకు వచ్చే మొట్టమొదటి బై ప్రోడక్ట్ ఆర్ ఫలితం ఏంటంటే కీడు నుండి నువ్వు విడిపింపబడతావు. పరలోక ప్రార్థనలో యేసు ప్రభు ఏం నేర్పించినాడు? ప్రభువా మమ్మల్ని శోధనలో నుండి తప్పించి కీడు నుండి ఏం చేయ నువ్వు తొలగించు అని ప్రార్థన నేర్పిస్తాడు కదా. కీడు ప్రతి ఒక్కరికి వాటిల్లుతుంది. ప్రార్థన చేసేవారు కీడు నుండి తప్పింపబడతారు. నీ పిల్లలకు కీడు రాకుండా, నీకు కీడు రాకుండా, నీ భర్తకు కీడు రాకుండా దేవుడు కాపాడుతాడు. కీడు రావాలంటే దేవుని అనుమతి కావాలి. యోబు కుటుంబం చుట్టూ ఏం వేసినాడు? కంచె వేసినాడు. కీడు రావాలంటే ఎవరిని పర్మిషన్ అడుగుతున్నాడు? శోధకుడు వాడు, కీడు తెచ్చేవాడు దేవుణ్ణి అడుగుతున్నాడు. యెబేజు 4 కార్యాల కొరకు ప్రార్థిస్తాడు. దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుండాలి, కీడు రాకుండా నన్ను తప్పించు. ప్రార్థన చేసేవారు కీడులో పడకుండా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ కీడు వచ్చిందంటే కూడా దేవుని సెలవు లేకుండా రాదు, దేవుడు అనుమతించిందే అని అనుకోవాలి. తర్వాత 22 ప్రతినిత్యము పరిశుద్ధత కొరకు అడగాలి. పరిపూర్ణం మనం కాము. పనిచేసే వాని చేతులు మురికి అవుతూ ఉంటుంది కదా. ఒకటి ఇల్లు కడుతూ ఉంటే వాని చేతులు నీట్గా ఉంటాయా? అది మురికి తగులుతుంటే వాడు కడుక్కుంటూ ఉంటాడు. అలాగే యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. బయటికి పోతాం, మనం ఇంటికి వచ్చి స్నానం చేస్తాం, కాళ్ళు కడుక్కుంటాం. ఈ లోకంలో ఉన్నాము, లోకమాలిన్యం మనల్ని అంటకుండా మనం జాగ్రత్త పడాలి. మరి అట్టి పరిశుద్ధత కోరడాలి. అది కూడా ప్రార్థన. తర్వాత 23 మంచి పనులు చేయడానికి శక్తి అడగాలి. మంచి పనులు చేయించడానికి. మంచి చెట్టు ఎటువంటి ఫలం ఇస్తుంది? మంచి ఫలాలు ఇస్తుంది. ఆ మంచి ఫలాలు రావడానికి నీ జీవితం ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి. 24 నీ సంకల్పము దేవుని చిత్త ప్రకారము నెరవేరాలి. నీకు కొంత సంకల్ప బలం కావాలని ప్రార్థన చేయాలి. యూ షుడ్ హ్యావ్ దట్ డిజైర్ టు డూ గాడ్స్ విల్. ఆ తెగింపు, ఆ విల్ పవర్ అంటారు ఇంగ్లీష్లో, ఆ సంకల్ప బలం రావాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంకల్పము అంటే ఆ కూడగొట్టుకున్న ధైర్యము, ఆ శక్తి దేవుని చిత్తం ద్వారా నీకు అనుగ్రహించకుంటే ఏ పని చేయలేవు. దాని కొరకు దేవుని అడగాలి. ఇంకా 5 ఉంది. 25 శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమంటున్నాడు. మత్తయి సువార్త 26:41 ప్రే దట్ యు మే నాట్ ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్. మెలుకోగలిగి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేయాలి మెలుకోగలి. ఎప్పుడు ఆల్వేస్ బీ అలర్ట్ సో దట్ యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్ ఆర్ సిన్. శోధనలో ప్రవేశించకున్నట్లు నువ్వు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. 26 ప్రే ఫర్ గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది. ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసం గొప్ప పరిమాణంలో దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. కనాను స్త్రీతో ప్రభు ఏమంటాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు కలుగునుగాక. మరి ఆ గొప్ప విశ్వాసం కొరకు ప్రార్థించాలి. 27 ప్రే ఫర్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. ఓర్పు సహనం కొరకు అడగాలి. ఓర్పు కొరకు ప్రార్థన చేయాలి. పేషెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంట. సహనము సకల సుగుణాలకు తల్లి. ఆ సహనం కావాలని నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత 28 నీవు ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘ బాధ్యత నీకు తప్పకుండా ఉన్నది. నీవు ఎంత మేలు పొందుతున్నావు ఆ సంఘం ద్వారా, ఆ సంఘం నీ గురించి ఎంత ఆలోచిస్తుంది, ఆ సంఘం నీ గురించి శ్రద్ధ తీసుకుంటుంది, నీ కొరకు ప్రార్థన చేస్తుంది. కాబట్టి నువ్వు వెళ్తున్న సంఘము సంఘ నాయకుల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ద చర్చ్. ఇప్పుడు ఒక సంఘం మనకు కట్టడం లేదు, ఒక బిల్డింగ్ లేదు. యూపీఎఫ్ మా నాన్నగారు కట్టింది చిన్న మందిరం.
అది కూడా డిజిటల్ ఆరాధన జరుగుతుంది, అదంతా నిండిపోతుంది. ఆదివారం మిద్ద మీద కూడా నిండిపోతుంది. అది చిన్నగా ఉంది, బిల్డింగ్ సరిపోదు. ఇప్పుడు కావాల్సింది యూపీఎఫ్కు పెద్ద భవనం కావాలి. అవును, 1000 మంది పట్టే ఆలయం కావాలి. థ్యాంక్ యూ. మరి మీరందరూ ఆలోచిస్తున్నారు, మీరు వచ్చి సేవలు అందుకొని వెళ్ళిపోవడం లేదు, మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ చర్చ్ నీడ్స్. తర్వాత 29, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని కొరకు ప్రార్థించడం మరవద్దు. నీ కుటుంబం చక్కగుంటే నేను వృద్ధి పొందగలుగుతావు. కుటుంబాన్ని ఎప్పుడు అలక్ష్యం చేయకూడదు. ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంతకుముందే చెప్పినాను, అన్ని కుటుంబం నుండే ఆరంభం అవుతుంది. చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. జడ్జ్మెంట్ ఆల్సో బిగిన్స్ ఫ్రమ్ హోమ్. తీర్పు కూడా ఇంటి నుండే బయలుదేరుతుందండి. కాబట్టి దేవుడికి ఇచ్చిన భార్య లేక భర్త కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎవ్రీడే ప్రార్థన చేయాలి. దట్స్ యువర్ డ్యూటీ. వాడు ఏం చేసినాడని నాకు నేను ప్రార్థన చేయాలి అనుకోవద్దు. దేవుడికి ఇచ్చిన శిరస్సు, నీ ధర్మం నువ్వు చేయాలి. అదేంటి నాకు దాని కొరకేంటి ప్రార్థన చేయదు అనుకోదు. నీ సగటు శరీరం. ఈ పిల్లలంతా మరి ఎక్కడి నుండి వచ్చినారు, నేనేంటి వారి కొరకు కాదు. నువ్వు కన్న పిల్లలు, నీకన్నా నీ పిల్లల గురించి ఎవరికి ఈ లోకంలో బాధ్యత ఉండదు. నీకే బాధ్యత. కాబట్టి నీ పిల్లల కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తాలి. ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. తప్పకుండా కుటుంబానికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆ కుటుంబంలో మనం ఇంతవరకు 880 దాటిపోయింది, 88 కూడా దాటిపోయింది అనుకుంటాను. ప్రేయర్ సెల్స్ ప్రతి కుటుంబంలో తెరిచినాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు 29 చెప్పాను. ఇప్పుడు లాస్ట్. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. ఊరంతా ఉద్ధరించినగా నువ్వు పాడైతే ఏం లాభం? నువ్వు పిల్లల కొరకు చేస్తేవి, భర్త కొరకు చేస్తేవి, భార్య కొరకు చేస్తేవి, ఇంటి కొరకు చేస్తేవి, లోకం కొరకు చేస్తేవి, సంఘం కొరకు చేస్తేవి, నాయకుల కొరకు చేస్తేవి, ప్రభుత్వం కొరకు చేసి, దేశం కొరకు చేసి. కానీ చాలా మట్టుకు చేసి 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 అలసిపోయి ఆఖరికి వారి కొరకు చేసుకోరు. నేనంటాను, మీ ప్రతి అవయం కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రాణం కొరకు ప్రార్థన చేయండి. మీ లంగ్స్, మీ హార్ట్, మీ స్ప్లీన్, మీ ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకుంటే షుగర్ హై అవుతుంది, 400-500 అవుతుంది. దేవా, నా ప్యాంక్రియాస్ కూడా చక్కగా పనిచేయాలని ప్రార్థన చేయండి. నా లివర్ మంచి పనిచేయాలని ప్రార్థన చేయండి. లివర్ పనిచేయకుంటే తిన్నది అరగదు. ఇంటెస్టైన్ చిన్నది పెద్దది సరిగా పనిచేయాలని ప్రార్థన చేయండి. మెదడు సరిగ్గా ఉండాలని ప్రార్థన చేయండి. డిమెన్షియా లేకుంటే ఆల్జీమర్స్ వస్తే సొంత భార్యను భర్తను కూడా గుర్తుపట్టవు. ఇంత డేంజర్. పిల్లలు కూడా గుర్తుపట్టవు. అటువంటి రోగాలు రాకుండా నన్ను కాపాడని ప్రార్థన చేయి. నేను చెప్పే తప్ప మరి మన కొరకు ఎవరు చేస్తాడు ప్రార్థన? మనమే చేసుకోవాలి. అట్లా ప్రార్థన చేయాలి. దేవా, నిన్ను గ్రహించడానికి ఉన్న శక్తి నాకు దయచేయి. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అవిధేయత చూపెట్టకుండా సమ్మతి గల మనసు నాకు దయచేయి. నీ రక్తం చేత నన్ను పవిత్రపరచు. నీ చిత్తం నెరవేర్చడానికి నాకు శక్తి దయచేయి. ఆత్మపూర్ణత నాకు దయచేయి. నీ మార్గం నుండి వైదొలకుండా నన్ను కాపాడు అని తప్పకుండా నీ కొరకు నీవు ప్రార్థన చేయాలి. 30 అంశాలు చెప్పినాను. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? 30 ఐటమ్స్. ఈ చిన్న పుస్తకం మరి సిద్ధపరిచినాను, మీకు స్టాల్లో దొరుకుతుంది. 30 ఐటమ్స్ టు ప్రే. అందరూ ఒకసారి నేర్చుకుని పెడితే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకుని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకుని పోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా.
అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరం లాగినను లోబడకాని వెళ్ళెదను. లోకము శరీరం లాగినను లోబడకాని వెళ్ళెదను. యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయం శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయం శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణం తృప్తిపరచున్ మరల లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా. యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమే ఏ స్థితికైనా నా జీవితములో నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును హల్లెలూయా. యేసు చాలును హల్లెలూయా. యేసువైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సగటు మనసుతో ఏ పని చేయొద్దు. హల్లెలూయా. చప్పట్లు కొట్టే కూడా నిండు హృదయంతో కొట్టాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎవరికి కొడుతున్నాం మన చప్పట్లు? జాయ్ చేరియాని కొడుతున్నారా? దేవుని కొడుతున్నారు. సర్వజనులారా మీరు ఏం చేయండి? చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దుఃఖ సాగరంలో మునిగి ఉన్న మాకందరికీ నీవు నీ వాక్కునిచ్చి నెమ్మదిపరిచిన విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను. నరులందరూ మమ్మల్ని విడిచిన నువ్వు మమ్మల్ని ఏనాడు విడవని సెలవిచ్చినావు. తల్లి మరిచినను, తండ్రి విడిచినను, యెహోవా నన్ను చేరదే. ఎంతోమందిని మేము ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. తండ్రి, వారి లోకం నుండి దాటిపోయినప్పుడు ఎంత బాధ, దుఃఖం అనుభవిస్తాం. ఈ లోకంలోకి మేమేమీ తేలేదు, ఏమి తీసుకొని పోలేము నాయన. నువ్వు ఇచ్చిన బాంధవ్యాలు ఇవన్నీ. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినావు. ఇవన్నీ వదిలిపెట్టి నీ దగ్గర మేము చేరాలి. ఎల్లప్పుడూ ఆ సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి. మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు నాయన. నీ కొరకు మేము సాక్షులుగా నిలబడుతున్నాం. రేపు హతసాక్షులుగా మారే అవకాశం వచ్చినా ఏమాత్రం మేము భయపడకుండా నిన్ను మిక్కటంగా ప్రేమించి మేము జీవించినా మరణించినా
మేము నీ వారం అనే ధైర్యం మాకు దయచేయండి. పిరికితనంగా ఆత్మను బంధిస్తున్నాను గొప్ప దేవ, గొప్ప ధైర్యం దయచేయండి. గొప్ప శక్తిగల ఆత్మ మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మేము దేనికి భయపడము నాయన. సువార్త దేవుని శక్తి, అది తండ్రి నమ్మడానికి హృదయాలను మీరు తెరవమని కోరుతున్నాను ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. సువార్త ఎంత అద్భుతమైనది, అది ప్రకటించే బాధ్యత మానవులమైన మాకిచ్చినావు నేను. దేవదూతలకు లేని భాగ్యం ఇది, సువార్త ప్రకటించడం. అట్టి భాగ్యాన్ని నీ రూపంలో ఉన్న మాకిచ్చినావు. వందనాలు చెల్లిస్తున్నాను. దీని నిమిత్తం మేము వెల చెల్లించడానికి సిద్ధపడాలి. అవును తండ్రి, ఎవడైనా ఒక గోపురం కట్టడానికి ప్రయత్నిస్తే వాడు కూర్చొని తగలబడి లెక్క పెట్టుకోవాలని వాక్యం చదివిస్తుంది ఆయన. ఆ ఖరీదు వాడి వలన కట్టడానికి వీలవుతుందా లేదా ముందే తెలుసుకోవాలని లూకాసు సువార్త 14వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. తగులబడి లెక్క పెట్టాలి. ఇది నా వలన అవుతుందా? దీనికి ఉన్న మూల్యం నేను చెల్లించగలుగుతానా? నేను మధ్యలో వదిలిపోతానా? నేను అంతవరకు పోరాడతానా? గురి యొద్దకు పరిగెత్తానా? ఇవన్నీ ఆలోచించాలి. ఎవడైనా నిన్ను వెంబడింపగోరి వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని గురివైపుకి పరిగెత్తాలి. అవును తండ్రి, మా ప్రాణాలన్నీ నీ జీవ మూటలు కట్టబడి ఉంది. నీ సెలవు లేకుండా మా ప్రాణాలు ఎవరు తీయలేరు నాయన. ఆయన నీ ప్రాణమును కాపాడువాడని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రాణము నీ నుండి వచ్చింది, అది నీవే తీసుకుంటావు. అది ఎవరి వలన కాదు తండ్రి మా ప్రాణాలు తీయడానికి. నీ అరచేతుల మీద మేము చెక్కబడి ఉన్నాం ప్రభువా. మా జీవితంలో ఉన్న దినముల లెక్క సంపూర్తి అయినప్పుడు మేము నీ సన్నిధికి చేరాల్సిందే. నీ ఎదుట మేము నిలబడాల్సిందే ప్రభువా. నిత్యం నీతో మేము బ్రతకాల్సింది నాయన. సదాకాలం నీతో ఉండాల్సింది. ఇది తాత్కాలికమైన లోకం, క్షణభంగురమైన లోకం. అంతం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. కీర్తనకారుడు అంటున్నాడు 39వ కీర్తనలో, నా అంతం ఎలా ఉంటుందో నాకు నేర్పు అంటున్నాడు ఆయన. అవును తండ్రి, వీ డోంట్ నో అవర్ ఎండ్ లార్డ్, హౌ అవర్ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు ఎండ్. కానీ మేము నీలో నాటబడి ఉంటే నీ చిత్తం నెరవేరుస్తుంది. మేము దేనికి భయపడము ప్రభువా. నీ చిత్తం నెరవేరుస్తూ, నీ దర్శనాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా దేశం కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం నాయన. మా దేశం బాగుపడాలి ప్రభు. క్రైస్తవుల మీద జరిగే దాడులు అణిచివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రజల పక్షాన యుద్ధాలు చేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. మేము యుద్ధం చేసే అవసరం లేదు, మా పక్షాన నిలబడి యుద్ధం చేస్తానన్నావు. యుద్ధం యెహోవాది అని సెలవిచ్చినావు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. పగ తీర్చడం నీ పనినైనా ప్రభువా. ప్రతీకారము నీకు చెందింది ప్రభువా. తప్పకుండా న్యాయం చేసే దేవుడు అని నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మేమందరం కలిసి ప్రవీణ్ కుమార్ పగడాల జీవితం బట్టి, సాక్ష్యాన్ని బట్టి నిన్ను మేము ఆరాధిస్తున్నాము, నీకు స్తుతి చెల్లిస్తున్నాము, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము. విడిచి వెళ్ళిన భార్యను, మరి పిల్లలను మీరు ఆదరించండి, ఓదార్చండి. వారి కుటుంబ సభ్యులను ఆదరించండి, ఓదార్చండి. వృద్ధాప్యంలో తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. తల్లి కన్నీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాము. తన కడుపున పుట్టిన కుమారుడు ఇంత గొప్ప స్థాయికి ఎదిగి ప్రభు సన్నిధికి చేరుకున్నాడనే తృప్తి ఆ తల్లికి దయచేయండి ఆయన. భార్యకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ పిల్లలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక సంఘానికి మీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి మాదిరి చూపెట్టినాడు. ఆ మాదిరి మేము కూడా అనుసరించడానికి సహాయం దయచేయండి. తనకిచ్చిన తలాంతులు, తనకిచ్చిన యవనము, తనకిచ్చిన ఆరోగ్యము, తనకిచ్చిన వనరులు, తనకిచ్చిన జ్ఞానము, ఇవన్నీ నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడినాడు నాయన. మేము ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నాము. యెహోవా భక్తుల మరణము నీ దృష్టికి విలువైందని వాక్యంలో మేము చూస్తున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు మాకు ఆశీర్వాదకరం నాయన. ఇలాగుండాలి ప్రతి జీవితం అని మేము కోరుతున్నాం. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచమని, చేరి వచ్చిన భక్తులందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మనల్ని దీవించును గాక. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్
యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని యూపీఎఫ్ ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును